ఎంతో ఆర్భాటంగా మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన భవనాలు నెలలు గడిచిన వినియోగంలోకి రాకపోవడం సిగ్గుచేటని వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వైస్ ఎంపీపీ పోలీసు రాజులు మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు. నేటికి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగంలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని విమర్శించారు. ప్రజల సౌకర్యార్థం కొరకు ఇప్పటి వరకు వినియోగించింది లేదు. అసలు ఇంత ఆర్భాటంతో చేసి కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఎందుకు ఆ సౌకర్యం గురించి తీసుకొస్తలేరు, ప్రజలకు ఆధీనంలోకి ఎందుకు తీసుకొస్తలేరు, ప్రజలకు ఎందుకు ఉపయోగిస్తలేరు, దీని వెనుక ఉన్న మర్మం ఏంది అసలు ఇప్పటి వరకు చేయలే, ఇంక ఎప్పుడు చేస్తారనే విషయం ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. దయచేసి నేను ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా, దీని మీద ఎవరైతే అధికారులు స్పష్టత ఇచ్చి ప్రజలకు ఆగం కాకుండా ప్రజలు అనుమానాలు లేకుండా దీని మీద స్పష్టత ఎంబడే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్ అట్లే ఉంది, ఆరోగ్య కేంద్రం విషయానికి వస్తే అట్లే ఉంది. ఇనాగ్రేషన్ చేసి 6 నెలలైనా ఇక జిమ్ ఇనాగ్రేషన్ చేస్తే ఇప్పటి వరకు అది పునాదులనే ఉంది. ఎవరిని అడిగినా, కాంట్రాక్టర్ని అడిగినా, అధికారులను అడిగినా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేరు. భూమి పూజ చేసి ఇప్పటికీ ఇన్ని రోజులు అవుతుంది, దాన్ని ఎవరు కూడా ఆధీనంలో తీసుకొస్తలేరు. మిర్దొడ్డి మండల అల్వాల గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు పిహెచ్సి 2 ఇనాగ్రేషన్ అంగు ఆర్భాటంతో ఒకే రోజు రాత్రి ఇనాగ్రేషన్ శిలాఫలకాలకి అంకితం చేసిరు. ప్రజలకు సేవలకు రాకుండా ఉన్నది అక్కడనే తాళాలకు బూజులు పట్టే టైప్ అయిపోయింది. దాన్ని ఎప్పుడు ప్రజలకు తెస్తారో అధికారులన్నా లేదా అక్కడ ఇనాగ్రేషన్ చేసిన కాంట్రాక్టర్లన్నా ముందటికొచ్చి చెప్తారని మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం.